మరి అది నొప్పి వస్తాయి కదా వాళ్ళకి చేసి. మరి మనం తినేటప్పుడు కూడా వాటికి నొప్పి వస్తాయి. నాకు డౌట్ అది వాళ్ళే పెంచి వాళ్ళే మళ్ళీ తీసేస్తారు అందుకు అమ్మటానికి. ఇది ఒక వాళ్ళ ప్రొఫెషన్, అది వ్యాపారం అంటే రైతు కదా. వాళ్ళే పెంచి వాళ్ళే దానికి ఫుడ్ పెట్టి మళ్ళీ వాటిని తీసేసి అమ్మేస్తారు. ఇది ఇంతకుముందు మందే పొలం. ఇప్పుడు కూడా మందేనా? ఇప్పుడు మంద కదా, అమ్మేశారు. అప్పుడు ఇంకో పొలం కొనటానికి అమ్మేశారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా శన్య ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో అలా అడుగుతూనే ఉందంట. సో చేపల చెరువు పడుతున్నారు అనేసి, సో శన్యకి చూపించడానికి, పిల్లలకి చూపించడానికి తెలుస్తుంది కదా అనేసి తీసుకొని వెళ్ళారు. రిత్యాన్ని పంపించలేదు, ఎందుకంటే శన్యకి 2 క్లాసెస్ అయిపోయాయి. మధ్యలో 1 అవర్ గ్యాప్ వస్తుందన్నమాట. సో ఆ గ్యాప్లో తీసుకెళ్లారు. సో రిత్యాకి వచ్చేసి క్లాస్ ఉందని పంపించలేదు అనమాట. ఆక్వా కల్చర్ అలవాటు ఉన్న వాళ్ళకైతే సో ఇవన్నీ తెలుస్తాయి. సో చేపలు పడుతున్నారనమాట. సో వీటిని మార్కెట్కి వేసేస్తారంట. సో నాకు అంత ఐడియా లేదు, నేను చూడలేదు. సో దానికి చూపించడానికని తీసుకెళ్లారు మా వారు. సో అక్కడ షూట్ చేసుకొని తెచ్చిన క్లిప్పింగ్స్ అనమాట. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని నేను షేర్ చేస్తున్నాను. సో వచ్చేటప్పుడు ఏంటంటే ఇలా పొలాలు అంటే మోస్ట్లీ ఎక్కువ చేపలు రొయ్యల చెరువులే ఉంటాయన్నమాట ఇటు సైడ్. సో వరి కూడా ఉంటాయి కానీ తక్కువ అనమాట. ఎక్కువ చేపలు రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి. సో చూసారా, వర్షాలకి మొత్తం అంతా పైన లేయర్ లాగా వచ్చేసింది. సో వాటర్ అంతా ఇదిగా వచ్చేసింది కదా. సో మొన్నటి వరకు విపరీతమైన వర్షాలు కదా. సో మా ఇంటి వెనకాల కూడా, సో బ్యాక్ యార్డ్లో ఏంటంటే మొత్తం నీళ్ళు నిలిచిపోయినాయి. సో మా ఇంటి వెనకాల ఏంటంటే డౌన్గా ఉంటుంది బాగా. ఇంకా అక్కడ వాటర్ వచ్చేసి సో ఇప్పటి వరకు కూడా సో ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంకిపోలేదన్నమాట. సో విపరీతమైన వర్షాలు కదా. సో అది సో ఈ దారిలో ఇంకా మామిడి తోట ఉంటే షూట్ చేశారు, చాలా బాగుంది కదా. సో మామిడి తోట, జామ తోట, సో ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. సమ్మర్ హాలిడేస్లో మేమైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా చిన్నప్పుడు అయితే. సో చూసారు కదా, ఇది రొయ్యల చెరువు అనమాట. సో కొంగలు అలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే అవి ఏమన్నా పక్కలకు వచ్చినప్పుడు అవన్నీ తినడానికి ఏంటంటే ఎక్కువ కొంగలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది సరివి తోట అనమాట. సో ఇవి ఈ కర్ర కూడా దేనికో యూస్ చేస్తారు, నాకు ఐడియా లేదు. కాకపోతే ఈ కర్రను కూడా దేనికో వాడతారు. సో సరివి తోటలు కూడా వేస్తూ ఉంటారనమాట ఎక్కువగా. సో అది వచ్చేటప్పుడు ఇలా ఈ గొర్రెలు కూడా కనపడితే తీసారనమాట. సో చిన్నగా. సో ఈ విలేజ్ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది కదా. సో అందుకనే నేను షేర్ చేస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకు పకోడీలు రెసిపీ అనేది మా అత్తగారు చేస్తున్నారు. సో అంటే స్నాక్స్ కోసం అనమాట. సో ఆకు పకోడీలని మరి వేరే వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు కానీ సో మేమైతే ఆకు పకోడీలు అంటాము. సో ప్రిపరేషన్ మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో దీనికోసం ఏంటంటే అల్లం తీసుకున్నారు. సో అల్లం ఏంటంటే ఒక 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ అల్లం తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని, సో పైన తొక్క కనుక మట్టి ఉంటే ఏంటంటే పైన స్కిన్ని తీసేసుకోండి. సో తర్వాత ఏంటంటే మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నారు. సో కొంచెం స్పైసీ ఇష్టపడతారు కాబట్టి శన్య అది కొంచెం స్పైసీ అంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువే యాడ్ చేసుకున్నారనమాట. సో మీరు కారం కొంచెం తక్కువ తింటామంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ రెండింటిని ఏంటంటే బాగా ఫైన్గా గ్రైండ్ చేసేసి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకున్నారు. సో చూసారు కదా. సో దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారం కంటే కూడా ఏంటంటే పచ్చిమిర్చి
పచ్చిమిర్చి టేస్టీగా అనిపిస్తుంది. సో అదనమాట. సో ఇక్కడ ఈ ఆకు పకోడీలకి మెజర్మెంట్ ఏంటంటే 1 గ్లాస్ శనగపిండి తీసుకుంటే 2 గ్లాసెస్ వరిపిండి తీసుకోండి. ఇక్కడ ఎక్కువ మొత్తంలో చేస్తున్నారనమాట. సో మా అత్తగారు చేసిన మెజర్మెంట్ చెప్తాను. సో అదేంటంటే 2 తవ్వల శనగపిండికి 4 తవ్వల వరిపిండి తీసుకున్నారు. సో తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఏంటంటే 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసెస్ వరిపిండి తీసుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అదనమాట. సో అది వేసిన తర్వాత ఏంటంటే బాగా పొడి పిండిలను 2 బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా. సో ఈ విధంగా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. సో తర్వాత దీంట్లో ఏంటంటే కొద్దిగా వాము కూడా యాడ్ చేశారు. సో వామ్ అనేది ఏంటంటే డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది కదా. సో పిల్లలకైనా పెద్దలకైనా వామ్ అనేది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో కొద్దిగా వామ్ కూడా యాడ్ చేసుకున్నారు. సో వాము కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నారండి. అంటే ఇది ఆప్షనల్ అన్నమాట. సో నువ్వులు కూడా యాడ్ చేశారు, ఆప్షనల్. సో అంటే మంచిది నువ్వులు. సో మీరు వేసుకుంటా అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సో నెక్స్ట్ ముందు మిక్సీ చేసి పెట్టుకున్నారు కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా. సో దాన్ని వచ్చేసి ఈ విధంగా పిండిలో వేసి బాగా మిక్స్ చేసేస్తారు. సో దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నారు. సో నేను చేస్తాను, కాకపోతే నీవెప్పుడు ట్రై చేయలేదండి. సో నేను మామూలుగా గవ్వలు ఆ టైప్లో చేస్తాను, కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో చేయను అనమాట. నేను ఎప్పుడు అంటే అంతసేపు స్టవ్ దగ్గర నుంచొని చేయాలంటే సో ఏమో ఎక్కువ క్వాంటిటీలో చేయను. సో కొద్దిగా చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా ఎక్కువ మోస్ట్లీ గవ్వలే చేస్తాను. సో అప్పడాలంటే ఎప్పుడో ఒకసారి ట్రై చేసినట్టున్నాను, ఎప్పుడైనా చేసినప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను. సో అదనమాట. సో తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా సో ఈ విధంగా మళ్ళీ అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకున్నారు. సో ఎక్కువ ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు ఏంటంటే మా అత్తగారు స్టవ్ కంటే కూడా పొయ్యిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. స్టవ్ దగ్గర ఇంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువసేపు నిలబడి చేస్తూ ఉండాలి కదా. సో దానివల్ల ఏంటంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి కూర్చొని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఏంటంటే బయట ఇంక పొయ్యి పెట్టేసి దాని మీద ఈ విధంగా పెద్ద కడాయి పెట్టేసి చేస్తూ ఉంటారనమాట. సో పిండి కలిపేసి సో ఈ విధంగా పొయ్యి అనేది ఈ విధంగా వెలిగించేసి రెడీగా ఉంచితే ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది కదా. స్టవ్ అంటే ఏంటంటే మనకి ఈజీగానే ఒక 2-3 మినిట్స్లో ఏంటంటే ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. సో పొయ్యి అనేది అలా కాదనమాట. సో దాన్ని మనం ఇలా పెడుతూ ఉండాలి. సో పుల్లలు అవి పెడుతూ ఉంటే ఒకసారి ఎక్కువ మంట వస్తుంది, ఒకసారి తక్కువ మంట వస్తుంది. అది చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళకి అది అలవాటు అయిపోయి సో అదే ఈజీ మెథడ్ అనిపిస్తుంది. సో ఇంకేంటంటే మొత్తం పిండి ఒకటేసారి కాకుండా సో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొంచెం మనం ఆకు పకోడీలు దూసే విధంగా మనం ఆ పిండి కన్సిస్టెన్సీ అనేది మనం ఆ ఆకు పకోడీలు వేసే చట్రం ఉంటుంది కదా. సో దాని మీద వేసి దుయ్యడానికి వీలుగా వచ్చే విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది కలుపుకుంటున్నారు. సో ఈ ఆకు పకోడీలు దుయ్యడం అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ రాదు. ఎందుకంటే కొంచెం మనం ఆదమరుపుగా ఉన్నా కూడా ఏంటంటే ఆయిల్ అనేది చిందే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా పెట్టి అలా వేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందేమో. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండాలి మనం. కొంచెం ఏమన్నా అది కొంచెం ఇదయ్యి కొంచెం గిన్నె కడాయి ఏమన్నా కొంచెం ఇదైనా కూడా సో ఆయిల్ అనేది ఇంకొంచెం ప్రమాదం కదా. సో అందుకని చాలా జాగ్రత్తగా
చూసి వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా దూసేస్తున్నారు పిండిని. సో దీన్ని దుయ్యడం అంటారు అనమాట, ఆకు పకోడీలు దుయ్యడం అంటారు. సో మీరు కూడా ఇలానే అంటారా? సో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా అంటూ ఉంటారు కదా. సో అది ఇలానే అంటారా మీరు కూడా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో అయిపోయిందనమాట. సో తీసేస్తున్నారు. సో చాలా టేస్టీగా వచ్చాయన్నమాట, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. శన్య ఫేవరెట్ అనమాట. సో ఆల్రెడీ అక్కడ చేస్తూ ఉన్నారు, ఇక్కడ శన్య వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారనమాట తినడం. సో చూసారు కదా, అక్కడే కూర్చుని ఉందన్నమాట. ఏదో ఒకటి దానికి టైంపాస్ అవ్వట్లేదు. సో ఇంకేం చేయాలో తెలియక ఇంకా వాళ్ళిద్దరే ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా టేస్ట్ చూస్తున్నారు. రిత్య అయితే నేను ఫోను కెమెరా ఇటువైపు పెడితే అటువైపే వస్తుంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక. సో అదనమాట. సో నేను దాన్ని ఎందుకులే చూపించడం, పిల్లల్ని ఎందుకు చూపించడం అనేసి నేను కొంచెం ఇలా పక్కకు పెడుతుంటే కావాలని మళ్ళీ అది కెమెరా వైపు వస్తుంది చూడండి. సో అన్నీ అలాంటి పనులే చేస్తూ ఉంటుంది. సో ఇంకా మా జాను రిత్య పెట్టింది. సో దీని పేరు ఝాన్సీ అనమాట. సో దాన్ని జాను అని పిలుస్తుంది. సో జాను వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంది. సో ఇంకా అది అయిపోయింది కదా, అది అయిపోయాక ఇంకా ఇద్దరు 2 చీపులు తీసుకున్నారనమాట. సో వద్దు, ఎందుకు ఆడుకోండి ఏదైనా అని అంటే కూడా వినకుండా ఇంకా 2 చీపులు తీసుకొని ఇలా ఏదో తుడిచినట్టు ఆటలు అనమాట ఇద్దరికి. సో వాళ్ళు ఇంకా అదే ఎంజాయ్ చేస్తారు కదా అని నేను ఇంకేం అన్నా అనమాట. సో అలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే ఆ డేని. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్? బాగా అనిపించిందా? సో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా ఈ వ్లాగ్ అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో ఆకు పకోడీలు అయితే చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి. సో దీంట్లోకి ఏంటంటే కరివేపాకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని కలుపుకుంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టేక్ కేర్.